విజయవాడ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు అయితే నిరాహార దీక్ష బాటపట్టారు. గత కొద్ది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నప్పటికీ స్పందించడం లేదంటూ వారు ఈ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే 27వ తేదీ వరకు చేపట్టిన ఈ నిరాహార దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన సర్వేయర్లు అయితే పాల్గొన్నారు. వారి ఇబ్బందులు ఏంటి, వారి డిమాండ్లు ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకుందాం. నా పేరు మధుబాబు పోరాడా. నేను గ్రామ సర్వేయర్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్లో భాగంగా మేము ఈ రాష్ట్ర ప్రక్రియలు చాలా ఇబ్బందులు గురవుతున్నాం. సర్వేలు అందరం కూడా ఇక్కడ ఎందుకు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామంటే, మాకు రాష్ట్ర ప్రక్రియలో విలేజ్ సర్వేయర్స్ని 4722 మందిని సర్ప్లస్గా చూపించడం జరిగింది. మేము ఆ సర్ప్లస్ చూపించిన వారికి రేపు ఏం చేస్తారు, వారి మార్గదర్శకాలు ఏంటి, సర్టన్ గైడ్లైన్స్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ వారికి ఎన్నోసార్లు విన్నమించుకున్నాము. మా డిపార్ట్మెంట్ వారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. మా డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు కూడా చాలాసార్లు గవర్నమెంట్కి విన్నమించుకున్నారు. విలేజ్ సర్వేయర్స్ మాకు కావాలి, వారికి ఎటువంటి వేరే అదర్ డిపార్ట్మెంట్స్లో మ్యాచ్ చేయకండి అని చెప్పినా కూడా ఈ జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కానీ గవర్నమెంట్ వారు దాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ మేము చాలా విసిగిపోయి ఉన్నాము ఈ ప్రక్రియలో భాగంగా. అందుకోసం ఈరోజు మేము ఇలా రావడం జరిగింది. అదేవిధంగా ఆ జిఓఎంఎస్ నెంబర్ 5లో పక్క మండలాలకి బదిలీలు ఇచ్చున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అని మాకు సొంత మండలంలో వెసులుబాటు లేకుండా పక్క మండలంలో ఉద్యోగాలు చేయాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా స్థానికులు అవడం వల్ల సొంత మండలాల్లోనే వెసులుబాటు కల్పించాలని, ఒకవేళ పక్క మండలాలు వెసులుబాటు వెళ్ళాలనుకుంటే మాత్రం మొత్తం ప్రక్షాళన స్టేట్ వైడ్గా అందరూ ఎంప్లాయీస్ చేస్తే విలేజ్ సర్వేర్ అయిన మేము కానీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదే కాకుండా ఈ విలేజ్ సర్వేస్ అని మాకు ప్రత్యేకమైన ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ నిర్ధారించలేదు. ఇకపైనైనా గవర్నమెంట్ దానిపై దృష్టి పెట్టి మాకు బేసిక్ పే క్రియేట్ చేసి కొత్త ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పి, అదేవిధంగా అన్ని జిల్లాల్లో సీనియర్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దానికి 26 జిల్లాలు విలేజ్ సర్వేతో పాటు అన్ని గ్రామ వార్డు సచివాలయ సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. రేపు మరింత ఉధృతంగా 4000 నుంచి 5000 మంది వరకు మేమందరం రేపు అసెంబ్లీ అయ్యి రేపు కార్యాచరణ ప్రకటన జరుగుతుంది అని మీకు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. నమస్తే అండి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ రిలే నిరాహార దీక్ష జరుగుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ట్రాన్స్ఫర్ల విషయంలోనూ రేషనలైజేషన్ విషయంలోనూ మమ్మల్ని కన్సిడర్ చేయాలి అని, అదేవిధంగా మా రేషనలైజేషన్ విషయంలో సర్ప్లస్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ వాళ్ళకి జరిగే ప్రమోషన్ ఛానల్స్ గురించి కానీ, వాళ్ళు వెళ్ళే వే కానీ మాకు అనేది కార్యనిర్దేశం అనేది సరిగ్గా లేదని వాటి గురించి సమ్మె చేయడం జరుగుతుందండి. దయచేసి ఇంకోటి ఏంటంటే, మా నేటివ్ మండలాల్స్లో కూడా మాకు పోస్టింగ్ ప్రాబ్లంలో కూడా, ఆ విధంగానే సర్వేయర్ల విషయంలో కూడా ట్రాన్స్ఫర్స్ జరిగిన తర్వాత మా ప్రమోషన్స్ విషయంలో కూడా మాకు క్లారిటీ లేదు. సో వీటన్నిటి గురించి ఒక క్లారిటీ ఇచ్చి మాకు ప్రమోషన్ ముందుకు ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ సమ్మె చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే మా ఈ గ్రామ వార్డు సచివాలయ నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరి తరపు నుంచి మా విన్నపం ఏదో దాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇది చాలా శాంతియుతంగానే జరుగుతుంది. దయచేసి మీ దగ్గర నుంచి రిప్లై వస్తుందని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలు జిల్లా నుంచి వచ్చామండి మేము. నా పేరు సాయి ప్రసన్న, సర్వేయర్గా వర్క్ చేస్తున్నాను. ప్రమోషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు, రేషనలైజేషన్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. మేము పొద్దున్న నుంచి 10 వరకు వర్క్ చేస్తున్నాము. యాక్చువల్లీ గర్ల్స్ అనకుండా మాకు ఇచ్చే టార్గెట్స్ కంటే ఎక్కువ చేస్తున్నాం. మేము 100 ఎకర్స్ చేయమంటారు మాకు రోజు, అంతకంటే ఎక్కువ చేస్తాం మేము. కానీ మాకు ఏం లేదా, కనీసం మా మీద కొంచెం కూడా కనికరం లేదా? ఇలా ఇస్తే మేము ఏమైపోవాలి? 6 years నుంచి మేము ఇది ఫేస్ చేస్తూనే ఉన్నాం. అసలు మేము పొలంకి వెళ్తే ఏం కరుస్తుందో ఏమో మాకు తెలియదు అసలు. అయినా మేము వర్క్ చేస్తున్నాం. ఎందుకు? మా కోసం ఉండాలి అనే కదా. కానీ మాకు ఏమీ ఇవ్వకుండా ఎలా? కనీసం ఒక ప్రమోషన్ 6 years నుంచి అట్లీస్ట్ 1 ప్రమోషన్ అని జస్ట్ ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారు అంతే. ఇంకా ప్రమోషన్ గురించి అసలు ఒక క్లారిటీ అనేది లేదు. వేరే డిపార్ట్మెంట్స్కి ఉన్నంత క్లారిటీ మా డిపార్ట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. అవకాశం లేదు, తీసేశారు సొంత మంది. ఇంకా ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కూడా లేదు. ఇప్పుడు మాకు కొంచెం మ్యారేజెస్ అవుతున్నాయి వేరే డిస్ట్రిక్ట్స్కి, ఆ డిస్ట్రిక్ట్స్ కూడా మాకైతే అవకాశం ఇవ్వడం లేదు. కర్నూలు జిల్లా నుంచి వచ్చామండి. నా పేరు గాయత్రి, గ్రామ సర్వేర్గా పనిచేస్తున్నాను. మేము గత 6 సంవత్సరాలుగా మేము ఇబ్బందులు అయితే పడుతూనే ఉన్నాము. ఇప్పుడు సడన్గా మాకు సొంత మండలాలకి ట్రాన్స్ఫర్స్ లేవంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మేము మాది నేటివ్ నంద్యాల, కానీ కర్నూలు జిల్లాలో ఎక్కడో మారుమూల గ్రామంలో పనిచేస్తున్నాము. ఫస్ట్ పోస్టింగ్ కూడా మాకు అక్కడే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ మేము 6 సంవత్సరాలు అయిపోతుంది. మా మండలంలో మేము చేయాలనుకుంటున్నాం, మా నేటివ్ మండలంలో చేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేటివ్ మండలంకి లేదని ఆప్షన్ ఇస్తున్నారు మాకు. ఇప్పుడు కూడా మేము వెళ్ళలేకపోతే మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ మాకంటూ ఒక ఆప్షన్స్ లేవు పెట్టుకోవడానికి. ఇంటి దగ్గర నుంచి చేయడానికి లేదు, ట్రాన్స్ఫర్స్ క్లారిటీ లేదు, రేషనలైజేషన్ అంటారు. ఇప్పుడు రేషనలైజేషన్ చేసిన తర్వాత చాలా మంది మిగిలిపోతారు, వాళ్ళకంటూ భవిష్యత్తు ఏంటి లేదు.
వాళ్ళకి పే స్కేల్ ఏమి ఇస్తారు, వాళ్ళ తర్వాత వాళ్ళకంటే ఫ్యూచర్ ఏంటి, టెక్నికల్ పే స్కేల్ ఏమైనా ఇస్తారా, 3 daysలో ఈ మంత్ ఎండ్కి కంప్లీట్ అవ్వాలి అంటున్నారు. మాకంటే ఒక క్లారిటీ లేదు. రేషనలైజేషన్ చేస్తే మా పరిస్థితి ఏంటి, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకు అది తెలియాలా. నా పేరు మనోజ్ కుమార్, నేను ఏలూరు జిల్లా నుంచి వచ్చాను. నేను మా విలేజ్ సర్వే అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను నేను. అండ్ అలాగే ఈరోజు మేము ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కనుక ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ట్రాన్స్ఫర్ల ప్రక్రియ, అలాగే రేషనలైజేషన్ ప్రక్రియ. మేము ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిపోయిందండి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ చేయలేదు. అలాగే ఇప్పటికీ కూడా ఎటువంటి సీనియారిటీ లిస్ట్ అనేది కూడా క్రియేట్ చేయలేదు. సో మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే కనుక ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ముగిసే లోపే మాకు ఖచ్చితమైనటువంటి సీనియారిటీ లిస్ట్ ఇవ్వాలి, అలాగే ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి, అలాగే ట్రాన్స్ఫర్స్లో నేటివ్ మండలాల్లో వర్క్ చేసినటువంటి వెసులుబాటు కూడా కల్పించాలి. ఎందుకు అడుగుతున్నాం అంటే కనుక ఆల్రెడీ నిన్న వార్డ్ ప్లానింగ్లో లేదా వార్డులో ఉన్నటువంటి సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో లేదా వార్డులో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళ యొక్క వార్డు లేదా వాళ్ళ యొక్క డివిజన్ కాగా చుట్టుపక్కల వార్డులో వర్క్ చేసుకునేటువంటి వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. అలాగే రూరల్ మండలాల్లో పనిచేస్తున్నటువంటి మాకు కూడా మా యొక్క మండలాల్లో మేము ఏదైతే మా సొంత గ్రామం ఉందో ఆ సొంత గ్రామం కాకుండా తక్కిన మిగతా గ్రామాల్లో పనిచేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిన్న CCLA నుంచి VROలకి రేషనలైజేషన్ ప్రక్రియ నుంచి తప్పించవలసిందిగా CS కి లెటర్ అనేది కూడా పంపించడం జరిగిందండి. కానీ మా సర్వేయర్లకి ఎటువంటి ఏమంటారంటే కనుక ఎటువంటి ప్రోత్సాహం లేదు, లేదంటే ఎటువంటి ప్రమోషన్ లేవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నిన్నటి నుంచి కూడాను మేమందరం కూడా రిలే నిరాహార చేయడం జరుగుతుందండి. మేము రేపు సాయంత్రంలో మా డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే కనుక మేము తక్షణ కార్యాచరణ అనేది కూడా మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సాయికిరణ్ పోల్శెట్టి, నేను గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఇన్ని రోజులు గ్రామ సచివాలయంలో వర్క్ చేస్తున్న ప్రతి గ్రామ సచివాలయం వాట్సాప్లో ఎంప్లాయీస్ అందరూ ఏ పనైనా కానీ మా ద్వారానే పై అధికారులు చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఒక పెన్షన్ అయితేనేమి, ఒక సర్వేనైతేనేమి, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రీసర్వేన్ అయితేనేమి, ఇలా ఎన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా సో ముందుగా కనపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గ్రామ సచివాలయం వార్డు ఎంప్లాయీ ఒకటే అండి. కానీ అన్ని పనులు చేయించుకుంటూ ఉన్నా కూడా ఇప్పుడు 5.5 ఏళ్ల నుంచి మాకు ట్రాన్స్ఫర్స్ కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఇవేమీ కల్పించలేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జీవో వచ్చిందని ఆశ పుట్టేటప్పటికీ అప్పుడే నిరాశగా సొంత మండలాల బదిలీ లేదని చెప్పారు. గ్రామంలో చిన్న రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ కంటే చిన్న స్థాయి జీతాలంటే 30,000తో చాలని జీతాలు ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్ ఆల్రెడీ పిల్లలకి స్టార్ట్ అయిపోవడం జరిగింది, వాళ్ళ స్కూల్స్లో చేర్పించడం జరిగింది. ఇలాంటి సమయంలో సొంత మండలాల్లో బదిలీలు కల్పించే అవకాశం కల్పించకుండా సొంత మండలం లేకుండా వేరే మండలం వెళ్ళి కల్పించాలని చెప్పేసి ఆ జీవో నెంబర్ 5లో చెప్పడం జరిగింది. చేస్తే చిన్న స్థాయి ఉద్యోగులమైన మాకు మాత్రమే ఎందుకు ఈ నిబంధనలు, మండల స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎంతమంది ఉద్యోగులు వారికి లేని నిబంధనలు, చిన్న స్థాయిలో పనిచేస్తున్న మాకే ఎందుకు ఈ నిబంధనలు. అదేవిధంగా జీవో నెంబర్ 5లో రేషనలైజేషన్ గురించి చెప్పడం జరిగింది. మేము 10,000 మంది గ్రామ సర్వేలు ఉన్న మా స్ట్రెంత్ని 4,755గా కుదించడం జరిగింది. ఇప్పుడు ఇంతమంది ఉన్నా కానీ మాకు చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. కన్సర్న్ డైరెక్టర్ గారు ప్రభాకర్ గారు ఆల్రెడీ చాలాసార్లు GSWS వాళ్ళు చెప్పడం జరిగింది. మా డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎంత మద్దతు ఉన్నా సర్ప్లస్ వాళ్ళకి బయటికి పంపించడానికి లేదని చెప్తా ఉన్నా కానీ GSWS వాళ్ళ నుంచి మాకు ఎలాంటి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. GSWS డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడాను మా రిప్రజెంటేషన్లు కానీ మా వినతి పత్రాలు ఎక్కడ వాళ్ళు చేసుకోకుండా అసలు సర్ప్లస్ వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. అసలు వాళ్ళు ఉంటారా ఉండరా, ఓడి బేసిస్ మీద అసలు నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో అసలు పని చేస్తారన్నది ఎలాంటి క్లియర్ గైడ్ లైన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయమనడం జరుగుతూ ఉంది. సో దీనికి విరుద్ధంగా మేము ఇక్కడ ఈరోజు ఒక ముందడుగు GSWS డిపార్ట్మెంట్ నుంచి మా సంఘ ఆధ్వర్యంలో ఒక ముందడుగు వేసి ఈరోజు ఇంత తారాస్థాయిలో ఉధృతంగా రిలే నిరాహార దీక్షను చేయడం జరిగింది. సో రేపటి రోజున ఎలాంటి అధికారులు మాకు స్పందించి ఎలాంటి ఇవ్వకపోతే గన రేపటి రోజున ఈ సంఖ్యను కాస్త 3,000 నుంచి 4,000, 5,000కు దీనికంటే ఉధృతంగా పెట్టి మీడియా ముఖంగా మా కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. సో దీనికి GSWS ఇతర సంఘాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. సో మేమందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుని సో ఈ మీడియా ముఖంగా నెక్స్ట్ మా కార్యాచరణ తెలియజేయడం జరుగుతుందని చెప్పి మీడియా పాత్రగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బేదా లక్ష్మానంద, నేను నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు అన్ని చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల్లో గ్రామ సర్వేలు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. అందులో ప్రధానంగా వచ్చేసరికి రేషనలైజేషన్, ఏదైతే విజన్ 2047లో భాగంగా క్లస్టర్ విధానం తీసుకొస్తూ సచివాలయ వ్యవస్థను జనాభా ప్రాతిపదికన 2 లేదా 3 సచివాలయాలుగా ఒక సచివాలయం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో చాలా మంది మనకి మిగులు ఉద్యోగులుగా ఉంటున్నారండి. ఆ మిగులు ఉద్యోగులకు భవిష్యత్తు అనేది ఏంటి మనకి తెలియకుండా
లేకుండానే ట్రాన్స్ఫర్స్ అని తీసుకొచ్చారు. ఇలా ట్రాన్స్ఫర్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ మిగిలిన ఉద్యోగులకి భయాందోళనకు గురవుతున్నారు. సో వాళ్ళకి భవిత ఏంటి, వాళ్ళకి భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ మెచ్ చేస్తున్నారని తెలుసుకుంటూనే అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో మనకి ప్రతిష్టాత్మక రీసర్వే చేస్తున్నాం. సో ఆ సమయంలో ఎంతో కష్టపడుతున్నాం. ఆ సర్వే ఉద్యోగులకి టెక్నికల్ పే స్కేల్ కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అదేవిధంగా సీనియారిటీ లిస్టు కూడా చాలా జిల్లాలో రిలీజ్ చేయలేదు. ఆ సీనియారిటీ లిస్టులు కూడా మనకు కావాలి. అదేవిధంగా సో ఈ గత 6 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నా కూడా మాకు ఎలాంటి ప్రమోషన్ నుంచి అనేది సరైన నిర్దేశం లేదు. ఆ ప్రమోషన్ ఛానల్ కూడా వెంటనే ప్రకటించి దానికి యొక్క పే స్కేల్ కూడా ఏ విధంగా ఉంటుందనేది తెలియజేసేలా ప్రభుత్వం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య అనేది మరింత ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. సో ఏదైనా సరే మేము ఇక్కడ అడుగుతుంది ఏది కూడా ప్రభుత్వం వ్యతిరేకం కాదు. మా యొక్క కనీస హక్కులు, మా యొక్క కనీస న్యాయపరమైన హక్కుల్ని అడుగుతున్నాము. ఆ న్యాయపరమైన హక్కులు కానీ మాకు కానీ సఫలీకృతం చేసినట్టయితే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం వెన్నంటూ ఉంటాం. ప్రభుత్వం చెప్పే పనులన్నీ కూడా మేము సవ్యంగా చేస్తున్నామండి. రఘుదీప్ అండి, కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. మేము విలేజ్ సర్వేర్ అండి. ఈ రోజు మేమందరం ఈ ధర్నాలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే రేషనలైజేషన్ లో ప్రభుత్వం వారు మమ్మల్ని సర్ప్లస్ గా చూపించున్నారు 4722 మందిని. ఆ 4722 మందిని ఏం చేస్తారు అంటే ఏ డిపార్ట్మెంట్ బదిలీ చేస్తారు, అది కొందరేమో మనకి పర్మనెంట్ బేసిస్ అంటున్నారు, కొందరేమో డెప్యుటేషన్ అంటున్నారండి. సో దాని మీద మాకు క్లారిటీ కావాలండి. మాకు ఇస్తే వేరే డిపార్ట్మెంట్ మొత్తం ఇచ్చేయమంటున్నామండి. పర్మనెంట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడానికి మాకు అభ్యంతరం లేదండి. మాకు అందరూ కూడా బీటెక్, ఎంటెక్, సివిల్, అలా డిప్లొమా సివిల్ అంతా సివిల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నామండి. సో మేము అందరం కూడా ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి ఎలిజిబిలిటీలో ఉన్నామండి. ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా కానీ మేము సేవ చేయడానికి, ప్రభుత్వానికి, ప్రజలకి సేవ చేయడానికి మేము ముందుంటామండి. సో మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి మా యొక్క జీవితాలని, మా యొక్క కెరియర్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ పెద్దలకు అలాగే మా పై అధికారులకు అందరికీ విన్నవించుకుంటున్నామండి. మేము ఎవరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. ఈ కేవలం మా యొక్క బాధలు చెప్పుకోవడానికి, కేవలం మా యొక్క నిరసన తెలియజేయడానికి తప్ప, ఎందుకంటే మాకు అందరితో కంపేర్ చేస్తుంటే మాకు ప్రమోషన్ ఛానల్ కూడా ఏమి ఇవ్వలేదండి. 6 సంవత్సరాలు అవుతుందని జాయిన్ అయ్యి. రీసర్వే కూడా మేము చాలా చేస్తున్నామండి. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇంకా యోగాంధ్ర చాలా వాటిల్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నామండి. కానీ మాకు దానికి తగ్గ గుర్తింపు రావడం లేదండి ప్రభుత్వం నుండి. సో మాకు ఇలాగ జీవో నెంబర్ 5లో కూడా మమ్మల్ని మండల స్థాయి అధికారులాగా మా స్థానిక మండలం ఇవ్వనంటున్నారండి. సో అది కూడా మా అందరికీ కొంచెం ఆర్థిక భారంగా ఉందండి అది. సో అందరూ మన గ్రామ ఉద్యోగాలని చెప్పి మేము వచ్చామండి దీనికి. సో మాకు జీతాలన్నా పెంచి మా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. తర్వాత మాకు వచ్చి జీవో నెంబర్ 161 ప్రకారం మాకు డిపార్ట్మెంట్ టెస్టులు కూడా ఇవన్నీ పెట్టారండి. కానీ ఇప్పుడు వచ్చి 6 సంవత్సరాలు ఎప్పుడూ జరగలేదండి అయ్యి. అలాగే కొందరు సచివాలయ ఉద్యోగులు కూడా ఇంకా డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అవ్వకుండా, అంటే ఒకసారి 2 సార్లు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు పేపర్ కోడ్లు కూడా పాస్ అవ్వలేకపోయారండి. వాళ్ళు ఇంకా 15,000 రూపాయల జీతాలు తీసుకుంటున్నారండి. మరి వాళ్ళ జీవితం కూడా ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ యొక్క బాధ్యతలు ఏమవుతాయని కూడా మా అందరికీ చాలా భయంగా ఉందండి. సో మా అందరినీ దయ ఉంచి మమ్మల్ని అందరినీ ముందుకు గౌరవంగా తీసుకెళ్తారని, మేము అందరూ సమాజంలో గౌరవంగా బతికేలా చూస్తారని ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నామండి. అల్లూరు మండలం, పేరు మంత్రు నాయక్. మేము విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాం. గత 2019లో రిక్రూట్ అయ్యాం. మేము 2019 నుంచి మాకు వాళ్ళు పర్మనెంట్ చేయడం కానీ, అదేవిధంగా ప్రొవిజన్ డిక్లేర్ చేయడం కానీ అవి లేట్గానే చేశారు. యాక్చువల్గా 2 ఇయర్స్ తర్వాత ప్రొవిజన్ డిక్లేర్ చేసి అందరికీ పర్మనెంట్ చేయాలి. కానీ 9 నెలలు డిలే చేశారు. 9 నెలలు మాకు కావాల్సిన అరియర్స్ కూడా ఇవ్వట్లేదు. ఈ 9 నెలల్లో ఉన్న డిఏలు, అదేవిధంగా ఇంక్రిమెంటు, ఇవన్నీ మాకు ఇవ్వాల్సినదిగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు కావాల్సింది మా నైతిక హక్కుల గురించి మాత్రమే అడుగుతున్నాం. మేము ప్రభుత్వానికి తప్పు పట్టట్లేదు. ఓన్లీ మేము మా డిపార్ట్మెంట్లో మేము ఫేస్ చేసే వాటి గురించి మాత్రమే మేము అడుగుతున్నాము. ఇదే విధంగా మాకు ప్రొవిజన్ డిక్లేర్ అయిన తర్వాత నుంచి మాకు ఒక 4-5 డిఏలు రావాలి. అదేవిధంగా రేషనలైజేషన్ చేశారు గవర్నమెంట్. రేషనలైజేషన్ చేసింది బాగానే ఉంది. రేషనలైజేషన్ చేసిన తర్వాత ఈ రేషనలైజేషన్లో గ్రామ సర్వేర్లు యొక్క విధులు, అదేవిధంగా వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్కి అయితే వేసి ఉన్నారో ఆ డిపార్ట్మెంట్లోనే పర్మనెంట్గా పోస్ట్ క్యాటరు అక్కడే కేటాయించాలని చెప్పి మా గ్రామ సర్వేయర్ల తరపున మేము అడుగుతున్నాము. రెండోది వచ్చేసరికి ఈ రేషనలైజేషన్ అయిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని కోరుతున్నాము. అంటే ట్రాన్స్ఫర్స్ ఇచ్చిన తర్వాత రేషనలైజేషన్ అయితే చాలామంది సఫర్ అవుతాము.
4722 మంది సఫర్ అవుతున్నాం. కాబట్టి వీళ్ళని సర్ప్లస్ కింద, రేషనలైజేషన్ కింద ఏ డిపార్ట్మెంట్కి ఏ శాఖలో కలుపుతున్నారో ఆ శాఖలో పర్మనెంట్గానే ఉంచాలి. మాకు ఎటువంటి డిప్యూటేషన్ వేయకూడదు. అదేవిధంగా మేము విలేజ్ లెవెల్లో మాత్రమే రిక్రూట్ అయ్యాం. మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో మేము రిక్రూట్ అవ్వలేదు. కాబట్టి మాకు నేటివ్ మండల్స్లోనే జాబులు కల్పించాలి. అదేవిధంగా మేము ఈ నేటివ్ విలేజ్లో రిక్రూట్ అయ్యాం కాబట్టి అందులోనే మాకు వచ్చే 30,000 శాలరీ మాకు అప్పటికీ సరిపోవు. కానీ మేము అడిగేది ఒకటే, మేము చేసే వర్క్ టెక్నికల్ వర్క్, సర్వేర్ చేసేది ప్రతి వర్క్ టెక్నికలే. ఈ టెక్నికల్ వర్క్కి మాకు టెక్నికల్ పే స్కేల్ అనేది కల్పించాలి. ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మాకు కావాల్సిన టెక్నికల్ పే స్కేలు, రేషనలైజేషన్లో పర్మనెంట్ శాఖల్ని కేటాయించడము, రేషనలైజేషన్ చేస్తే ఏ శాఖకి కేటాయిస్తున్నారో పూర్తిగా మాకు డేటా ఇచ్చినట్టయితే అప్పుడు మాత్రమే మాకు ట్రాన్స్ఫర్స్ అనేది చేయాలి. ఇవి మాత్రమే మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీని తర్వాత ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి. మేము ఈ సర్వే డిపార్ట్మెంట్లో మేము రీసర్వే చేస్తూ ఉన్నాము. ఈ రీసర్వే కూడా 60 రోజుల్లోనే చేస్తున్నాము. గవర్నమెంట్ చెప్పిన టయానికే, గవర్నమెంట్ కావాల్సిన డేట్ ప్రకారమే మేము అన్ని సర్వేలు చేసి అన్ని గ్రామాలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు గవర్నమెంట్ చేసేది ఒకటే, మాకు కావలసిన రేషనలైజేషను, టెక్నికల్ పే స్కేలు, ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుచున్నాం. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చాలా వ్యతిరేకంగా ఉంటున్నారు. వాళ్ళు వర్క్ ఏం చేయరు డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ మా చేత పనులు చేసుకొని ప్రోగ్రెస్ మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళు చూపిస్తున్నారు గవర్నమెంట్కి, వాళ్ళు చేస్తున్నారని చెప్పి. కానీ వాళ్ళు చేయట్లా, చేసేది మేము వర్క్. గ్రౌండ్ లెవెల్లో కష్టపడేదే మేము, వాళ్ళు కాదు. కానీ మమ్మల్ని కించపరుస్తున్నారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళే మమ్మల్ని వెండుపోటు పొడుస్తున్నారు. దీన్ని మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చాము. జిఎస్డబ్ల్యూ ఎంప్లాయీస్కి రేషనలైజేషన్లో భాగంగా విధి విధానం లేకుండా, సర్ప్లస్ ఉద్యోగుల పరిస్థితి ఏమని తెలియకుండా రేషనలైజేషన్ పరిస్థితి జరుగుతుంది. దాన్ని పునరాలోచించాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా విభాగాలకి ప్రమోషన్ ఛానల్ని క్రియేట్ చేయడం లేదు. దాని మీద కూడా గవర్నమెంట్ వారికి సవినయంగా తెలియజేయడం ఏమనగా ప్రాపర్ ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత రేషనలైజేషన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతుంది. మేజర్గా ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏమనగా జిఎస్డబ్ల్యూఎస్లో డిపార్ట్మెంట్ వాళ్ళు రేషనలైజేషన్ అనేది తీసుకుని వచ్చినారు. రేషనలైజేషన్ తీసుకుని వచ్చిన దాంట్లో ఒక క్లారిటీ అనేది లేదు. వాళ్ళని ఏ డిపార్ట్మెంట్లోకి వేస్తాము, సర్ప్లస్ ఉండే ఉద్యోగస్తులని ఏ డిపార్ట్మెంట్లోకి వేస్తాము, వాళ్ళకి ఏ బేసిస్ మీద వేస్తాము, ఉండే వాళ్ళకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామనే క్లారిటీ లేనందువలన ఆ క్లారిటీ కోసం జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ సచివాలయంలో 11 ఉద్యోగస్తులు 18 డిపార్ట్మెంట్లో అందరూ కలిసి ఈరోజు మేము రిలే నిరాహార దీక్షని కండక్ట్ చేయడం అనేది, దీనికి ప్రభుత్వం వారు మనకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. మాకు కావలసిన మన డిమాండ్లను ప్రభుత్వం వారు త్వరగా తీర్చాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేర్లుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వారంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా విజయవాడ వేదికగా నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా వారైతే బదిలీల్లో రేషనలైజేషన్ పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే సొంత మండలాల్లో బదిలీలకు అవకాశం కల్పించాలని అయితే వారు ప్రధాన డిమాండ్గా చేస్తున్నారు. అలాగే ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వానికి తమ డిమాండ్లను విన్నవించుకున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ బదిలీల ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయిందని, 2-3 రోజుల వ్యవధి మాత్రమే ఉందని, ప్రభుత్వం స్పందించి తమ సమస్యల వైపు దృష్టి సారిస్తే తమ బదిలీల్లో తమకు కోరుకున్న చోటికి స్థానచలనం కలిగే అవకాశం ఉంటుందని అయితే వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, విజయవాడ నుంచి.